అండి ఏపీ యూనిట్ 1 అండ్ యూనిట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్, ఏపీ హిస్టరీ క్వశ్చన్స్. మనకు ఫ్యాక్చువల్ డేటా చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత మనకే ఇంపార్టెంట్, అంటే మనకే బెస్ట్ అని. ఫస్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డిడ్ పైనీరింగ్ వర్క్ ఇన్ ది ప్రీ హిస్టారిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ప్రీ హిస్టరీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు చాలా ఎక్కువ వర్క్ చేశారు? ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి. బ్రూస్ ఫూటీ. సో ఇక్కడ మెయిన్గా ఎందుకు ఈ క్వశ్చన్ అడిగామంటే 2 నేమ్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు, హెన్రీ ఫూట్ అండ్ బ్రూస్ ఫూట్. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం క్లియర్గా చదవండి. బ్రూస్ ఫూట్ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, కావాలంటే మీరు పాస్ చేసుకొని చూడండి, ఆర్ఎల్స్ 5 seconds నేనే టైం ఇస్తాను, చూసుకోండి. సో పయనీర్ అంటే బ్రూస్ ఫూటీ. He started work in 1892 when he found stone tools around Pallavaram in Madras Presidency. Second, which of the following ancient reference mentions Andhras as language? ఏ బుక్స్లో ఆంధ్రాస్ని లాంగ్వేజ్ లాగా మెన్షన్ చేశారు అంటే నాట్యశాస్త్ర బై భారతముని, భరతనాట్యం గురించి రాసిన బుక్ అండి ఇది. నందంపుడి ఇన్స్క్రిప్షన్ మనకు రాజరాజ నరేంద్ర, ఎంగి చాళుక్యస్, నన్నయ్య, నారాయణ భట్టు. సో మీకు స్టోరీ అంతా ఫ్లాష్ అవ్వాలి. భీమ్సేన్ జాతక కాదండి. సో 1 and 2 ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ క్లీన్గా ఉంది చూడండి. నందంపుడి ఇన్స్క్రిప్షన్, నన్నయ్య భట్టు. భీమ్సేన్ జాతక రెఫర్స్ టు ఆంధ్ర పతాస్ యాజ్ ఎ రీజన్ నాట్ యాజ్ లాంగ్వేజ్. అదొక ప్లేస్ లాగా చెప్తుంది భీమ్సేన్ జాతక, ఆంధ్ర అనేది ఒక ప్లేస్ ఉంది అని. థర్డ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు నన్నయ్య భట్టు. హీ వాజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ రాజరాజ నరేంద్ర. ఎస్, కరెక్ట్. హీ హ్యాస్ ద టైటిల్ ఆది కవి అండ్ శబ్దదాసన. ఎస్, బోత్ ఆర్ కరెక్ట్. ఫ్యాక్చువల్ డేటాస్ అండి. ప్రసన్న కథా కవిత్రయ, అక్షర రమ్యత, నానా రుచితార్దిత, నిధిత్తం అది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద పోయిటరీ. ఎస్, మనకు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. మహాభారతం రాశారు. అండ్ ఎవరు ఎన్ని పర్వాలు రాశారో కూడా చూసుకోవాలి. అసలు టోటల్ ఎన్ని పర్వాస్ ఉన్నాయి, వీళ్ళు ఎన్ని పర్వాస్ రాశారు, ఆ హాఫ్ పర్వం ఎవరు కంప్లీట్ చేశారు, రెడ్డి కింగ్డమ్లో ఎవరున్నారు, కాకతీయ కింగ్డమ్స్లో ఎవరున్నారు, చాళుక్య కింగ్డమ్, ఈ 3 డైనాస్టిక్ సంబంధించిన వాళ్ళే అండి నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. సో అవి కూడా చూసుకోండి, వాళ్ళ టైటిల్స్ అవన్నీ. నన్నయ్య, రాజరాజ నరేంద్ర, వెంగి చాళుక్యస్, ఆది కవి. ఫేమస్ నేమ్స్ శబ్దాసన అండ్ వాగానుశాసన, ప్రసన్న కథా కవిత. ఈయన కొన్ని ఫీచర్స్ చెప్తాడండి. 8 ఫీచర్స్ ఉండాలి. ఏదైనా మీరు బుక్ రాసినా, ఒక పోయేం రాసినా శబ్దం బాగుండాలి, ప్రాస ఉండాలి, కనెక్టింగ్ ఉండాలి అన్నట్టు. ఏమంటే తెలుగులో నానా రుచితాద్ర సూక్తి, ప్రసన్న కథా కవిత్ర, అక్షర రమ్యతాల తెలుగులో ఆ 8 ఫీచర్స్ ఒకసారి చూసుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ శాతవాహనస్. కన్హా అంటే సెకండ్ కింగ్ అండి. కృష్ణ అన్న, కన్హా అన్న ఒకరే. ఎన్గ్రేవ్డ్ అంటే గేవ్ నాసిక్ అండ్ కన్హేరీ కేవ్స్ ఫర్ ది జైన్ మాంక్స్. జైన్ కాదండి, బుద్ధిస్ట్ మాంక్స్కి. శాతకర్ణి టు బిల్ట్ ఏ గేట్వే టు అమరావతి స్తూప. ఇది కరెక్ట్. శాతకర్ణి బిల్ట్ ఏ గేట్వే టు అమరావతి కాదండి, శాంచి స్తూప. సో కుంతల శాతకర్ణి చేంజ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ప్రాకృతి ఇన్ ది ప్లేస్ ఆఫ్ సాంస్క్రిట్ని చేంజ్ చేసినారు ప్రాకృతి నుండి. సో రాంగ్. మళ్ళీ ఇది కూడా చూసుకుని కరెక్ట్ అడుగుతున్నారా, ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. కన్హా, కన్హేరీ కేవ్స్ బుద్ధిస్ట్ మాంక్స్ కోసం ఇచ్చాడు. ఫస్ట్ శాతవాహన కింగ్ టు గివ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కన్హేరీ. ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చారు అంటే కన్హా, కన్హేరీ గుర్తుపెట్టుకోండి. సో హియర్ శాతకర్ణి టు గివ్ శాంచి స్తూప దగ్గర గేట్వే. నెక్స్ట్, ఇష్యూడ్ కుంతల శాతకర్ణి చేంజ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ సాంస్క్రిట్. కుంతల శాతకర్ణి ఎన్నో కింగో ఒకసారి చూసుకోండి, అది కూడా ఇంపార్టెంట్. మన క్రొనాలజీ అడుగుతారు. గౌతమిపుత్ర శాతకర్ణి 23rd, 25th,
శాతకర్ణి 1/5, పులోమవి ఎన్నో, టోటల్ 30 కింగ్స్ ఉన్నాయి. 30 కింగ్స్ గుర్తుపెట్టుకోవాలని నేను అనట్లేదు, ఇంపార్టెంట్. శాతకర్ణి ఫస్ట్ సీముఖ, ఫౌండర్ కన్హ, తర్వాత పులోమవి, హాల, కుంతల శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, వాళ్ళందరూ ఇంపార్టెంట్. గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులోమవి, వీళ్ళు ఇంపార్టెంట్ అండి. సో మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. 5th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు అబుల్ రజాక్. మనకు తెలుసు ఇదేంటి, విజయనగరం పీరియడ్లో నంబర్ ఆఫ్ కింగ్స్ వచ్చారు. దాంట్లో నికోలస్ డి కొంటి, అబుల్ రజాక్, నూనిడ్స్, బర్బోసా, డొమింగో పీస్, వీళ్ళందరూ ఇంపార్టెంట్. ఇప్పుడు అబుల్ రజాక్ కన్ఫ్యూజ్ అవ్వకండి, దేవరాయ 2 అవన్నా అని. దేవరాయ 2 బిల్ట్ ఏ డ్యామ్ అట్ కూరగల్లు విత్ ద హెల్ప్ ఆఫ్ అరబ్ ట్రేడర్స్. అరబ్ కాదండి, పోర్చుగీస్. ఇది దేవరాయ 2నే బిల్డ్ చేశారు. ఈయన కూడా దేవరాయ పీరియడ్ అప్పుడే వచ్చాడు, కానీ అరబ్ ట్రేడర్స్తో కాదు, పోర్చుగీస్తో హెల్ప్ తీసుకొని. విజయనగరం ఇంపోర్టెడ్ హార్సెస్, సిల్క్ క్లాత్స్ అండ్ పెరల్స్ ఫ్రమ్ అబ్రాడ్. కరెక్ట్. ఎక్స్పోర్ట్స్ ఇంక్లూడ్ కాటన్ క్లాత్, స్పైసెస్, ప్రీషియస్ స్టోన్స్, ఎక్సెట్రా. సో 2 ఈజ్ ద ఆన్సర్. సో ఎక్స్ప్లెనేషన్ చూడండి. అబుల్ రజాక్ రోరింగ్ విత్ గోల్డ్, మన విజయనగరంని మొత్తం గోల్డ్తో నిండిపోయింది అని అంటున్నట్టు. దేవరాయ 2, సో ఇక్కడ కనెక్షన్ మీరే చేసుకోండి. అబుల్ రజాక్ దేవరాయ 2 ఉన్నప్పుడు వచ్చాడు. పోర్చుగీస్ ఇంజనీరింగ్తో కలిసి మన దేవరాయ 2 ఒక బిల్డింగ్ కట్టారు. అదేంటి, డ్యామ్ అట్ కూరగల్లు. టెక్స్టైల్స్, మెటల్స్ అండ్ డైమండ్స్ ఇండస్ట్రీస్ వర్ వెల్ డెవలప్డ్. 300 డాక్స్ ఇన్ విజయనగర ఎంపైర్. డాక్స్ అంటే అదే అండి, హార్బర్స్ ఉంటాయి చూడండి అవి. హీ రోడ్ దట్ దే ఇంపోర్టెడ్ హార్సెస్, సిల్క్ క్లాత్స్, పెరల్స్. మ్యాక్సిమం ఏదున్నా వీ షుడ్, మరి చిన్నగా అడిగితే మనం ఏం మ్యాచ్ బాక్సెస్ ఇంపోర్ట్ చేసుకున్నారు, శాండ్ ఇంపోర్ట్ చేసుకున్నారు, అవి అడిగినా వీ షుడ్ టేక్ ఇట్, మనం రైట్ అనే పెట్టాలి. బికాస్ అంత మైన్యూట్ డీటెయిల్స్ ఎవరికి తెలియదు, అంత కాంట్రవర్సీ కూడా అడగరు. బట్ ఎప్పుడైనా మ్యాక్సిమం ఇస్తే అన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూనే ఉంటాం. 6th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ఆర్కిటెక్చరల్ యాక్టివిటీస్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. ఇంపార్టెంట్ అండి. సంగం, సాల్వ, తులువ, అర్విడు, 4 డైనాసిటీస్లో ఈయన 3rd డైనాసిటీకి చెందిన పర్సన్. మొత్తం దాంట్లో ఫేమస్ ఎవరు అంటే దేవరాయ 2 అండ్ శ్రీకృష్ణదేవరాయ, వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్. ఇద్దరు గురించి చూసుకోండి. హీ బిల్డ్ కృష్ణా టెంపుల్ అండ్ హజార్ రామ్ టెంపుల్ అట్ విజయనగర. హీ బిల్డ్ గోపురం, మండపమ్స్ ఆఫ్ తిరుపతి, కాంచీపురం, శ్రీకాళహస్తి, సింహాచలం అండ్ అహోబిలం టెంపుల్స్. బర్బోసా, ఆయన పీరియడ్ అప్పుడు బర్బోసా కాదు. మెన్షన్స్ దట్ ద క్యాపిటల్ సిటీ ఈజ్ బ్యాలెన్సింగ్ విత్ ద సిటీ ఆఫ్ రోమ్. కాదండి, బర్బోసా కాదు, డొమింగో పీస్. ఇంపార్టెంట్ అండి. ఆయన ఉన్నప్పుడు ఎవరు వచ్చారు శ్రీకృష్ణదేవరాయ? డొమింగో పీస్. ఆయననే ఎక్కువ ఎలాబరేట్ చేస్తాడు ఈయన గురించి. పుట్టి ఉంటాడు, మొహం అంతా మచ్చలు ఉంటాయి అని చెప్తాడు. ద మోనోలిథిక్ ఐడల్స్ ఆఫ్ నరసింహ. ఇప్పుడు మనం హంపీకి వెళ్తే ఆ పిక్చర్ మీకు డౌట్ ఉంటే ఒకసారి గూగుల్లో చూడండి. వినాయక్ అండ్ హంపీ బిలాంగ్స్ టు టైమ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. సో ఆన్సర్ ఏంటి, ఒకటి రాంగ్ ఉంది. సో 1, 2, 4, 3 ఈజ్ ద ఆన్సర్. చూడండి, మెనీ టెంపుల్స్, విజయనగరం, హీ బిల్డ్ గోపురమ్స్, వైష్ణవైట్, ఇది ఒకటి. మళ్ళీ ఇంకో క్వశ్చన్, హీజ్ అడిగే వాళ్ళు అడుగుతారు, షైవైట్స్ అని కూడా అడుగుతారు. విలేజ్ ఈ విలేజ్ ఎవరు కట్టారు అని కూడా రేపటి రోజున క్వశ్చన్ రా. నాగలపురం అనే విలేజ్ ఎవరు కొట్టారు అంటే శ్రీకృష్ణ ఎవరి కోసం అంటే వాళ్ళ మదర్ నాగాంబ కోసం. మోనోలిథిక్ స్టాచ్యూస్ ఆఫ్ నరసింహ అండ్ వినాయక్ ఆర్ ఫౌండ్. క్యాపిటల్ సిటీ ఈజ్ కంపేర్డ్ విత్ ఇటలీ ఆఫ్ రోమ్. ఎవరు కంపేర్ చేశారంటే డొమింగో పీస్. మళ్ళీ రేపటి రోజున ఇంకో క్వశ్చన్, డొమింగో పీస్ విజయనగరం పీరియడ్ అప్పుడు వచ్చాడు, ఆయన ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్? రోమ్, ఇటలీ యొక్క క్యాపిటల్ అండి. అలా అబుల్ రజాక్ పర్షియన్. అలా ఈవెన్ ట్రావెలర్స్ ఏ కంట్రీ నుంచి వచ్చారో కూడా ఒకసారి చూసుకోండి. 7th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్ట్ ఆర్గనైజ్ సింహ పరిషత్ ఫర్ ప్రొపగేటింగ్ ఇట్స్ ఎక్స్పాన్షన్. మనకు తెలుసు శైవిజంలో డిఫరెంట్ సెక్ట్స్ ఉన్నాయి. సెక్ట్స్ అంటే వాళ్ళు శైవైట్సే కానీ డిఫరెంట్ ఫాలో అవుతారు. ఇప్పుడు హిందూయిజంలోనే డిఫరెంట్ కల్ట్స్ ఉంటాయి, శైవైట్స్, వైష్ణవైట్స్, మళ్ళీ శక్తి కల్ట్, శక్తి కింద మళ్ళీ డిఫరెంట్ శక్తి, దుర్గా శక్తిని ఫాలో అయ్యేవాళ్ళు,
వైష్ణవిట్స్లో మళ్ళీ యాదవ కుల వాళ్ళు ఓన్లీ కృష్ణుడినే ఫాలో అవుతారు. అలా కన్నంగి సెక్ట్, ఈ కన్నంగి దేవతను మాత్రమే ఫాలో అవుతారు, అలా ఉంటారు. ఈ శైవిజంలో కూడా కాలాముఖ శైవిజం, అఘోరీ శైవిజం, కాపాలిక శైవిజం అలా డిఫరెన్స్ ఉంటాయి. మన ఏపీలో ఏది ఎక్కువ, పశుపత శైవిజం, గణపతి దేవ వాళ్ళందరూ అదే ఫాలో అయ్యారు. సో శైవిజం గురించి కొంచెం ఎక్కువ కన్నేసి ఉంచండి. ఫౌండర్ ఇదేంటి సింహ పరిషత్ ఎవరు అంటే కాలాముఖ శైవేట్లు. ఫౌండర్ కలనందుడు. ద కాలముఖ సెక్ట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిక్లైన్. అవును కదా, ఏదైనా ఒక్కటి వచ్చిందంటూ యాక్చువల్లీ రెండు గేమ్ ఆడుతున్నాయి. గేమ్ ఇన్ సెన్స్ జైనిజం, బుద్ధిజం ఉంది, కొత్త దానికంటే పెద్దది ఒకటి వచ్చింది ఎస్టాబ్లిష్ చేస్తే వీళ్ళని తొక్కేస్తారు కదా అలా. సో కాలముఖ సెక్ట్ వచ్చిన తర్వాత జైనిజం అండ్ బుద్ధిజం అనేది డిక్లైన్ కంప్లీట్గా వెళ్ళిపోయింది. అక్కడ డిక్లైన్ అయింది, లేటెస్ట్ స్టేజ్లో కంప్లీట్గా వెళ్ళిపోయింది. మీటింగ్ కాల్డ్ సింహ పరిషత్. ఎందుకు ఈ మీటింగ్స్ అంటే ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఇప్పుడు మన బుద్ధిస్ట్లో కూడా బుద్ధుడు మీటింగ్స్ కండక్ట్ చేశాడు, ఎందుకు డౌట్స్ క్లారిఫై చేయడానికి. సేమ్ ఇవి కూడా అంతే. పశుపత డాక్ట్రిన్ వాజ్ ఫౌండెడ్. ఇప్పుడు మన శైవిజం గురించి, దాంట్లో శైవిజంలో పశుపత డాక్ట్రిన్ వాజ్ ఫౌండెడ్ బై లాకులీసా. ద కాపాలిక అండ్ కాలముఖ సెక్ట్ ఫర్ ఆఫ్షూట్ ఆఫ్ పశుపత. ఈ పశుపత నుంచి మళ్ళీ కాలాముఖ అండ్ కాపాలిక, మళ్ళీ అదర్ ఎక్స్ట్రీమ్ సెక్ట్స్ ఆఫ్ శైవిజం ఆర్ మళ్ళీ వేరే శైవిజమ్స్ వచ్చి అఘోరీస్ అండ్ గోరఖ్నాథీస్. అనదర్ మోడరేట్ శైవ సెక్ట్ నోన్ యాజ్ మట్టమయూరాస్. సో ఇవన్నీ ఏపీలో అంత ఫ్లోరిష్ అవ్వలేదండి. అఘోరాస్, గోరఖ్నాథీస్ ఇవన్నీ మెయిన్గా మనకి ఏది అంటే కాలాముఖ శైవిజం, పశుపత శైవిజం ఎవరు ఫాలో అయ్యారో చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ క్రాఫ్ట్స్మెన్ విత్ దేర్ రెస్పెక్టివ్ ఆక్యుపేషన్స్ ఆర్ కరెక్ట్. డిఫరెంట్ ఇప్పుడు కుతుబ్ షాహీ పీరియడ్లో పోలీస్ని ఒకలాగా పిలుస్తారు, ప్రైమ్ మినిస్టర్ని వజీర్ అని అంటారు, తారిఫ్దార్, ఫౌజ్దార్స్ అంటారు, పోలీస్ మెన్స్కి కమాండర్స్ని. సేమ్ విజయనగరం పీరియడ్లో డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి. ఈవెన్ డివిజన్ ఆఫ్ ఎంపైర్ని కూడా ఒక డిఫరెంటే డివిజన్స్ ఉంటాయి. అండ్ మినిస్టర్స్కి ఇచ్చే రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంటే, వాళ్ళ పేర్లు కూడా డిఫరెంట్ ఉంటాయి. సో శాతవాహన పీరియడ్లో కూడా చూసుకోండి ఎవరెవరు నేమని పిలిచేవాళ్ళు. మిథికాస్ ఆర్ స్టోన్ పాలిషర్స్, ఎస్ కరెక్ట్. కోలిక శ్రేణి అంటుంటారు. కోలికాస్ ఆర్ వేవర్స్, కుల్లరీస్ ఆర్ పాటర్స్, వధకాస్ ఆర్ కార్పెంటర్స్. సో చూసారా, ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. 1 and 3 ఏడుందా, 4. ఇన్స్క్రిప్షన్ 18 టైప్స్. సో ఈ 18 టైప్స్ ఒకసారి చూసుకోండి. నేనేమంటున్నా బట్టి కొట్టను అని కాదు, మ్యాక్సిమం ట్రై. ఇప్పుడు ఒకసారి చదివేటప్పుడు ఒక 4 గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఇంకో 4, 8 అయిపోయినాయి, ఇంకోసారి ఇంకో 4, 16, ఇంకా 2 గుర్తు పెట్టుకోకపోయినా అవసరం లేదు, ఎలిమినేషన్ ప్రాసెస్లో వీ క్యాన్ డూ. సో కోలిక అండ్ వేవర్స్. తైలపాసిక, తైలం అని గుర్తుపెట్టుకోండి, ఆయిల్. కసకార, బ్రాస్. కుల్లరి, పాటరీ. కమ్మరోలు, బ్లాక్ స్మిత్. ఈవెన్ ఇప్పటి కూడా కమ్మరోలు అని అంటుంటారు, కమ్మరాస్ ఆర్ బ్లాక్ స్మిత్. ఉదయంత్రి, వాటర్ మిషన్. లోహవనియాస్, ఐరన్. సువర్ణ, గోల్డ్. వధక, కార్పెంటర్. శిలవధక. శిలం, ఈ శిలం భలే ఉంది అంటుంటాం, శిలం అంటే స్టోన్. షార్ట్ కట్స్ పెట్టుకోవాలండి. అవసేనిస్, హ్యాండీక్రాఫ్ట్. లేఖక ఈజ్ రైటర్. చర్మకార, లెదర్. చర్మం తీసి చేసేవాడు. పేసకార, బాస్కెట్. మిథక, స్టోన్ పాలిషర్స్. గంధికాస్, గంధం, పర్ఫ్యూమ్. అండ్ మణికరాస్, మణికంఠ, మనీ అంటేనే డైమండ్. సో అలా కొన్ని పేర్లు చూడగానే మీకు గుర్తుండాలి. 9th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఓల్డ్ స్టోన్ ఏజ్ టూల్ ఇండస్ట్రీ. మనకు ఓల్డ్ స్టోన్ ఏజ్ ఎక్కువ క్వశ్చన్స్ రావు, మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వస్తాయి. సో అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు, బట్ ఐఎమ్ నాట్ ది చైర్మన్. సో చూసుకోండి. నంది కనుమ, గిడ్డలూరు. రేపటి రోజున గిడ్డలూరు ఇచ్చి నంది కనుమ ఇలేదే,
ఇది ఎట్లా ఇస్తారు రాంగ్ క్వశ్చన్ అని ఎక్స్ట్రా ఆలోచించకుండా పేర్లు చూసుకోండి. ఇప్పుడు చూడు, విజయాదిత్య 3కి ఒక టైటిల్ కూడా ఉంటుంది, గుణగ విజయాదిత్య అని. కొంతమంది విజయాదిత్య 3 వేరు, గుణగ విజయాదిత్య వేరే అని అనుకుంటారు. నో అండి, ఇద్దరు సేమే, చూసుకోండి. ఇప్పుడు చూడు, ఇందాకే చూసినాం కన్హా అన్న కృష్ణ అన్న ఇద్దరు ఒక్కరే. బట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్లో కన్హా అని అడుగుతారు, ఇంకో క్వశ్చన్లో కృష్ణ అని అడుగుతారు. సో నంది కనుమాన్ గిడ్డలూరు సెంటర్ ఓల్డ్ స్టోనేజ్. సెంటర్ అంటే అక్కడ చిన్న చిన్న స్టోన్స్ ఎక్కువ దొరికింటాయి అంతే. ఓల్డ్ స్టోన్ మ్యాన్ డిడ్ నాట్ నో హౌ టు డైజెస్ట్ ఫుడ్ ఆర్ స్టోర్ ఫుడ్ అండ్ వాటర్. But since stones were found in the tools of the time, it can be said that the skins of hunted or stripped and meat or own clothes. According to Polavaram inscription, Rekhapalli was the capital of Pralayanayaka. మనకు తెలుసు కాకతీయ కింగ్డమ్ పడిపోయిన తర్వాత 77 ఫ్యూడేటర్స్ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ముసునూరి కింగ్డమ్, పద్మనాయక, అవన్నీ చోళులు అవన్నీ ఫామ్ అయ్యాయి గ్రూప్స్. అవన్నీ చూసుకోండి. సో మైనర్ డైనాసిటీస్ మనకు మెన్షన్ చేశారు, మైనర్ డైనాసిటీస్ కూడా ఇంపార్టెంట్. సో ఇవి ఇంపార్టెంట్ అండి. పోలవరం ఇన్స్క్రిప్షన్, రేఖాపల్లి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ప్రళయనాయక. ఎస్, కరెక్ట్. అనటోపారెడ్డి ద సన్ ఆఫ్ ప్రళయ వేమారెడ్డి. ప్రళయ వేమారెడ్డి ఎవరండి? ఫౌండర్ ఆఫ్ రెడ్డి కింగ్డమ్. అనటోపా షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ అద్దంకి టు కొండవీడు. ఎందుకు? గొడవలు ఎక్కువ జరుగుతున్నాయని. సో బోత్ ఆర్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ఒక్క నిమిషం, ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ కొలని రుద్రదేవ, ప్రళయనాయక బికేమ్ ద కింగ్, మేకింగ్ రేఖపల్లి ఆఫ్ భద్రాచలం. రేఖపల్లి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్, ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ విలాస తామర ఇన్స్క్రిప్షన్. అబ్బో సారీ అండి, ఇట్స్ నాట్ పోలవరం ఇన్స్క్రిప్షన్, విలాస తామర ఇన్స్క్రిప్షన్ అంట. సో చూసారా, చాలా ఫ్యాక్చువల్ డేటా గుర్తుపెట్టుకోవాలి. బట్ స్టోరీ వైజ్ ఓకే. ఇప్పుడు చూడండి, 77 కింగ్డమ్స్ ఫామ్ అయ్యి దాంట్లో ప్రళయనాయక ఫేమస్ పర్సన్, ఆయన తర్వాత కాపాయ నాయక వస్తాడు. ప్రళయనాయక ఒక ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేశాడు, ఏమని? విలాస తామర ఇన్స్క్రిప్షన్. ఏంటి? నేను రేఖపల్లిని క్యాపిటల్ చేస్తున్నాను. దాని తర్వాత ప్యారలల్గా ఇంకో కింగ్డమ్ ఎస్టాబ్లిష్ అయితే రెడ్డి కింగ్డమ్, ప్రళయ వేమారెడ్డి ఫౌండర్. ఆయన తర్వాత అనపోటారెడ్డి, తర్వాత అన్న వేమారెడ్డి, తర్వాత కుమారగిరి రెడ్డి. క్రొనాలజీ ఇంపార్టెంట్ అండి. దాంట్లో అద్దంకి క్యాపిటల్ అని అంటుంటారు. అది ఎవరు షిఫ్ట్ చేశారంటే ప్రళయ అనటోపారెడ్డి. అనటోపారెడ్డి షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ అద్దంకి టు కొండవీడు. అనటోపా డిఫెండెడ్ హిస్ కింగ్డమ్ ఫ్రమ్ ది అటాక్ ఆఫ్ గంగా కింగ్ ఆఫ్ కళింగ. ఎందుకు షిఫ్ట్ చేశారు? ఎవరైనా అంతే కదండి, ఎందుకు షిఫ్ట్ చేస్తారు? అక్కడ ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటే చేస్తారు. అనటోపా వాస్ ఇంట్రెస్ట్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో హీ గేవ్ మోటుపల్లి పోర్ట్. ఇంపార్టెంట్ అండి, మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ ఎవరిస్తారు, మోటుపల్లి చార్టర్ ఎవరిస్తారు అని. సో అనపోటా రెడ్డి ఇంపార్టెంట్. అనపోటా రెడ్డి గేవ్ మోటుపల్లి చార్టర్.